హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు పచ్చినెత్తలతో కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా 2 ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ని తొక్క తీసుకొని బాగా క్లీన్ చేసుకొని ఇప్పుడు చిన్నగా కట్ చేసుకుందాం. 2 ముక్కల కింద 2 ఆనియన్స్ తీసుకుంటున్నాను. కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని, అలాగే 2 టమాటాలు కూడా తీసుకుంటున్నాను. వీటిని కూడా కొంచెం పెద్దగానే కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పచ్చినెత్తలను తీసుకొని బాగా వాష్ చేసిన పచ్చినెత్తలు క్లీన్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇవి పక్కన ఉంచుకొని ఇప్పుడు ప్యాన్ తీసుకొని దీనిలో ఆయిల్ వేసుకొని దీనిలో కొంచెం కరివేపాకు, పొడవుగా చీల్చిన ఆనియన్స్ వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా కలిపి ఇందాక మనం మిక్సీ జార్లో ఉన్న టమాటా ఆనియన్స్ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని దీనిలో వేసుకుని ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి జీలకర్ర గసగసాలు కలిపిన పేస్ట్ని వేసుకుంటున్నాను. ఇది పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇది కూడా ఆనియన్స్ దాంట్లో బాగా కలిసిపోయి బాగా మగ్గిపోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం 1 టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇందాక మనం పక్కన వాష్ చేసుకున్న పచ్చినెత్తలు ఉన్నాయి కదా, ఈ పచ్చినెత్తల్ని దీనిలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. గరిటెతో కాకుండా కొంచెం ఇలా కలుపుకొని గరిటెతో కొంచెం కలుపుకుందాం. ఇప్పుడు 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిద్దాం. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. ఇలా మగ్గుతూ ఉంటుంది కదా, ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలాగా కలుపుకోవాలి గరిటెతో కాకుండా, లేదంటే అవి పచ్చినెత్తలు కదా చాలా డెలికేట్గా ఉంటాయి, విడిపోతూ ఉంటాయి, అందుకని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసి 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిద్దాం. 5 మినిట్స్ తర్వాత మూత తీద్దాం. కర్రీ దగ్గరికి అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలిపి నెమ్మదిగా గరిటెతో కలుపుకుందాం. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. సాల్ట్ అది అడ్జస్ట్ అవ్వకపోతే ఇప్పుడు సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. వేసి ఒకసారి కలిపి 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కర్రీ, ఇంకా రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్గా పచ్చినెత్తల కర్రీ రెడీ అయిపోయింది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.